ప్రిన్సిపల్ గారు సుమారుగా 6,000 మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా వీ విల్ ఇంప్లిమెంటెడ్ నైపుణ్యం పోర్టల్. ఆ పోర్టల్లో ప్రధానంగా ఏంటంటే అమ్మా, ఇంటర్వ్యూకి ఎట్లా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఇంటర్వ్యూ ప్రిపేర్డ్నెస్కి, అదేవిధంగా కెరియర్లో ఏమైనా చేయాలనుకుంటే మీ ఏదైతే మీరు ఏం చదువుకున్నారో దాన్ని బట్టి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి చాలా ట్రాన్స్పరెంట్గా ఈ పోర్టల్లో రూపొందించాం. అక్కడ కెరియర్ కౌన్సిలింగ్తో పాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అదేవిధంగా స్కిల్ అసెస్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫీల్డ్లో ఉన్నారు, మీది ఎంతవరకు గ్రాస్ చేశారు సబ్జెక్టు, ఎక్కడెక్కడ మీకు ఇబ్బంది ఉంది, దానికి ఇంటర్వెన్షన్ ఎట్లా చేయాలనేది నైపుణ్యం పోర్టల్ ద్వారా మేము తయారు చేసాం తల్లి. ప్లీజ్ ఫస్ట్ ఇక్కడున్న 6,000 మంది రిజిస్టర్ అయ్యి ఫస్ట్ అసెస్మెంట్ పూర్తి చేస్తారా? ఎస్ అన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. గుడ్. సో ప్రిన్సిపల్ గారు మీది బాధ్యత, మన ల్యాబ్స్ చూసుకుని మీరు ప్లాన్ చేయండి. అది ఫస్ట్. రెండో తల్లి, ఇప్పుడు ఇంటర్నేషనల్ లో కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. మొన్నే చాలా మంది చెల్లెలు కూడా జర్మనీకి వెళ్ళారు, కొంతమంది జపాన్ కూడా వెళ్ళారు. కానీ అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంటర్నేషనల్ లో కూడా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో మేము మ్యాప్ చేస్తున్నాం, చేసి దానికి కావాల్సిన లాంగ్వేజ్ ట్రైనింగ్ ఏదైతే అవసరం ఉందో అది కూడా కల్పించి మీకు అవకాశాలు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. చెప్పమ్మా. Good morning, sir. I'm Kirtana and I'm pursuing 2nd BA Special English. Sir, మీది అరేంజ్ మ్యారేజ్ అని మాకు తెలుసు. ఆఫ్టర్ మీ మ్యారేజ్ మీ మధ్య లవ్ అనేది ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే చెప్పమ్మా. అంటే అరేంజ్ మ్యారేజ్ అయిన కపుల్స్ మధ్య అంత బాగుండదని బయట అపోహ సార్. చాలా పర్సనల్ క్వశ్చన్ అడిగావు చెల్లి. అప్పుడు నా వయసు 24. మాది అరేంజ్డ్ మ్యారేజ్. కానీ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యారేజ్ ఇస్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఎలా అంటే, మనకున్న పర్సనల్ ఇంట్లో పనులు కానివ్వండి, లేదంటే కెరియర్లో మనం ఏమైనా సాధించాలనుకున్నప్పుడు ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళాలి. ఇప్పుడు నాకు పెళ్ళై 19 సంవత్సరాలు అయింది, 19 ఇయర్స్. 19 ఇయర్స్ బ్రహ్మని నేను నేర్చుకుంది అది. ఆ బాండ్ కూడా అండర్స్టాండింగ్లో వచ్చింది. సో మేము ఏంటంటే అమెరికాలో మాకు పెళ్ళైన తర్వాత అమెరికాకి వెళ్ళాం. లాండ్రీ పనులు ఉంటాయి, అంటే బట్టలు ఉతికే పనులు ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. ఒకసారి ఆమె చేసేది, రెండోసారి నేను చేశాను. అట్లా ప్రతిదీ లైఫ్లో అనేది గివ్ అండ్ టేక్ ఉండాలి. అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు నిజంగానే ఈ జనరేషన్ పైన వాళ్ళు ఒక చైతన్యం తీసుకురాలి. ప్రతి చిన్నాట్లకి డిసగ్రిమెంట్లు వస్తున్నాయి, ప్రతి చిన్నాట్లకి అది కష్టం అంటున్నారు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అన్ అండర్స్టాండింగ్. మన తల్లిదండ్రులు చూసి నేర్చుకోవాలి, మన అవ్వతాతలు చూసి నేర్చుకోవాలి. దట్ ఈస్ గ్రేటర్ బాండ్, గ్రేటర్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఫ్యామిలీ. ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోనే అతి తక్కువ డివోర్స్ రేట్స్ ఉన్నాయంటే దానికి కారణం మన ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్. ఆ ఫ్యామిలీ సిస్టంలో అండర్స్టాండింగ్తో, సో ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది, ఆ బాండింగ్ అనేది తరతరాలుగా మనకు వస్తుంది. టెక్నాలజీ మారచ్చు, ఆర్థికంగా మనందరం పైకి రావచ్చు, కానీ ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్, ఆ బాండ్ ఏదైతే ఉందో అది మనం మర్చిపోకూడదు చెల్లి. సో యాజ్ యూ గో, జీవితంలో బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలతో పాటు ఇక్కడున్న చాలా మంది కూడా కంపెనీలు స్టార్ట్ చేయాలి. 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి మీరు రావాలి. బట్ ఇవన్నీ చేయాలంటే ఈరోజు నేను ఇట్లా రోడ్ల మీద తిరగెళ్తున్నానంటే
ఇంట్లో బ్రహ్మని అర్థం చేసుకోగలుగుతుంది కనుక నేను రోడ్ల మీద తిరుగుతున్నా. ఆనాడు నేను పాదయాత్ర చేయగలిగినానంటే ఇంట్లో సపోర్ట్ ఉంది కనుక నేను చేయగలను. దట్ ఈస్ ద బాండ్, దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. సో గివ్ అండ్ టేక్ అండర్స్టాండింగ్ అని చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెల్లి. నెక్స్ట్ క్వశ్చన్. ఇందాక